కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనని చంపుతానని బెదిరిస్తున్నారని కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇటీవల గుర్తు తెలియని ఓ వ్యక్తి నాకు పలుమార్లు ఫోన్ చేసి ఉర్దూలో అసభ్య పదజాలంతో దూషించాడనన్నారు. 5 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది తెలియదన్నారు. గత కొన్ని రోజులుగా కదిరి నియోజకవర్గంలో టీడీపీ విష్ణువర్ధన్ రెడ్డి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. 5 రోజుల క్రిందట నాకు ఒక అన్నోన్ కాల్స్ రావడం జరిగింది. వాళ్ళు ఉర్దూలోనా లేకపోతే వివిధ భాషల్లో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఎవరు మాట్లాడినారనేటువంటిది మనకు తెలియదు కాబట్టి ఆ ఫోన్ నెంబరు, నాకు ఇన్కమింగ్ వచ్చినటువంటి డేటాను నేను కదిరి పోలీసులకు మా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఫిర్యాదును విచారిస్తున్నారు. కదిరి పోలీసులు దాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి 5 రోజుల కిందట నేను ఫిర్యాదు ఇచ్చినటువంటిది వాస్తవమే. ఆ ఫిర్యాదు మీద పోలీసులు తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద, తేల్చిన తర్వాత ఎవరనే విషయం బయటకు వస్తుంది. ఎవరు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో నాకైతే తెలియదు. వాళ్ళకి ఇబ్బంది ఏం కలిగిందో నాకు తెలియదు. నాన్నైతే హత్యాయత్నం చేస్తామనేటువంటి ఒక ఫోన్ కాల్ను ఎవరు చేశారో నాకు తెలియదు. ఆ డేటాను పోలీసులకు ఇచ్చాను. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ కదిరి పోలీసులు సిఐ కానీ డిఎస్పీ కానీ చర్యలు తీసుకోలేదనుకోండి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, న్యాయపరంగా మాట్లాడతాను. కాబట్టి మనం ఎవరు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారనే విషయం అయితే నాకు తెలియదు. నాకైతే వేరే రకమైన కేసులు ఇంకోటి ఎవరు నాతో మాట్లాడలేదు. నాకు ఆ విషయం అయితే కూడా తెలీదు.